హలో ఫ్రెండ్స్, హై రైజెస్లో బతకడం అంటే ఒక అల్టిమేట్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడమే అని బిల్డర్ చెప్తూ ఉంటాడు. అంటే సామాన్యంగా కాలనీల్లో ఉండే వ్యక్తుల జీవితాలను అపహాస్యం చేస్తూ ఒక హైఫై లివింగ్, హైటెక్ లివింగ్, ఒక రాయల్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అంటే అలాంటి ఎలీట్ పీపుల్తో మీరు ఉండాలి అంటే తప్పకుండా మీరు హై రైజ్ని ఎంచుకోవాలి అని చాలామంది బిల్డర్లు తమ యాడ్స్ని ఆ విధంగా డిజైన్ చేస్తూ ఉంటారు. ఒక సామాన్య మానవుడు ఈ ఎరకు బానిసై ఒక 40-45 lakhs వర్త్ ఫ్లాట్ 1,20,00,000, 1,50,00,000, 2 కోట్లకు కూడా కొని ఆ లైఫ్ స్టైల్కి ఆశపడి ఒక 20 ఏండ్ల ఈఎంఐ కడుతూ ఉంటాడు. అంటే ఇస్ ఓన్లీ a maze created by a builder. He says that there is a potential in living a luxurious lifestyle in an high rise. అది కాకుండా 10th ఫ్లోర్ 12th ఫ్లోర్ దాటితే దానికి స్పెషల్ అంటే ఫీజ్ వసూలు చేస్తూ పర్ స్క్వేర్ ఫీట్కి రేట్ పెంచేసి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుందని ఎంత పైన పోతుంటామో అంత ఫ్లాట్ కాస్ట్ పెంచి ఇల్లాజికల్గా అమ్ముతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో విషయాలు మన ఛానల్పై దాన్ని విడమర్చి ఈ హై రైజ్ల దోపిడీని మనం ఎంత వీలైతే అంత అరకట్టగలిగాం. మన ఛానల్ మంచి మార్గం. దీంట్లో అంటే మన యజ్ఞంలో మనం అట్లీస్ట్ 40-60% అవేర్నెస్ తేవడంలో మన ఛానల్ ఎంతో పెద్ద పాత్ర పోషించింది. మనం ఎప్పుడు హై రైజ్ ఈఎంఐ కాస్ట్లో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక ప్రాపర్టీ కొనాలి అనే ఒక రెలవెంట్ లాజిక్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనం చెప్తూనే ఉన్నాం. వెన్ యూ బై ఏ హై రైజ్, ప్లీజ్ కన్సిడర్ మెయింటెనెన్స్ యాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ. వై అని మీరు క్వశ్చన్ వేయచ్చు. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది ఈఎంఐ లాగా ఎప్పుడో అప్పుడు ముగిసిపోయే విషయం కాదు. మెయింటెనెన్స్ విల్ డై అలాంగ్ విత్ ద ప్రాపర్టీ. మెయింటెనెన్స్ is bigger than EMI. Maintenance is a permanent cost that you have to bear if you buy a property in an high rise or any apartment or gated community. This maintenance will outlive even EMIs, bank EMIs. బ్యాంక్ ఈఎంఐస్ అయిపోయినా ఈ మెయింటెనెన్స్ మాత్రం తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. బిల్డింగ్ ఏజ్ పెరుగుతుంటే దాని మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఒక 1 year ఓల్డ్ ప్రాపర్టీలో, న్యూ ప్రాపర్టీలో పోతే ఏ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి.
అది ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్తో పాటు పెరుగుతాయి. ఇది ఒకటి. అదే కాకుండా బిల్డింగ్ ఓల్డ్ అవుతుంటే దాని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. అంటే మీరు 20-year ఈఎంఐ పెట్టి ఒక ప్రాపర్టీ కొంటుంటే ఆ ప్రాపర్టీ యొక్క మెయింటెనెన్స్ మన అమ్యూనిటీస్తో పాటు, అంటే నంబర్ ఆఫ్ అమ్యూనిటీస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ అమ్యూనిటీస్, యూసేజ్ ఆఫ్ అమ్యూనిటీస్ అండ్ యూసేజ్ అకార్డింగ్ టు వెదర్ కండిషన్స్ అండ్ క్లైమేట్. అంటే సమ్మర్ టైంలో వేరే అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఎక్కువ కావటం, లేదా ఇతరత్ర టైంలో అంటే వానాకాలంలో మెయింటెనెన్స్ ఆఫ్ ది అవుట్ సైడ్ అమ్యూనిటీస్, అంటే పార్క్స్ కానివ్వండి, అవి కానివ్వండి, డ్రైన్ ఓవర్ఫ్లో కానివ్వండి, ఎస్టీపీ మాల్ ఫంక్షన్ కానివ్వండి, ప్రెషర్ ఆన్ ఎస్టీపీ కానివ్వండి, సెలార్లో పార్కింగ్ లాట్స్లో నీళ్లు చేరడం కానివ్వండి, అంటే ఎక్స్ట్రా కాస్ట్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్తో పాటు సీజనల్ కాస్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. మేము మీకు మా ఛానల్లో అసలు ఎవ్వరూ డిస్కషన్ అంటే సైలెంట్గా బరీ చేసి కస్టమర్స్ని మోసం చేస్తుంటే మనం క్లియర్గా ఇవన్నీ డిస్కస్ చేసినాం. దాంట్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏం డిస్కస్ చేసినామంటే, ప్లీజ్ కన్సిడర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ కన్సిడర్ మెయింటెనెన్స్ కాస్ట్స్ ఆఫ్ ద అమ్యూనిటీస్ యాజ్ ఎ fixed cost which incurs every month without fail, and there is no other go for the owner but to pay. You cannot reduce your maintenance amount, nor you cannot deny paying maintenance amount, because you are owner of that property. ఇంత చిలుక చెప్పినట్టు ఎవ్వరు చెప్పిండారు. అయితే ఇప్పుడు కొత్త డిస్కషన్ ఏమొస్తుందంటే, వై షుడ్ ఎ ఓనర్ పే 18% జిఎస్టీ ఆన్ మెయింటెనెన్స్ చార్జెస్ ఇన్ అన్ గేటెడ్ కమ్యూనిటీ హైరైస్? వాళ్ళ వాదన ఏమంటే, వై షుడ్ వి పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్ when it is an expense for the owner of the apartment or flat. ఇది వాళ్ళ వాదన. The total cost borne by the society which is non-profit, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎట్లుందంటే, the total cost of maintenance borne by the society which is non-profit cannot be taxed along with other services. ఇది వాళ్ళ వాదన. అయితే వాళ్ళు ఇంత అంటే ఈజీగా ఈ 18% జిఎస్టీ ఈజ్ ఎ బర్డన్ అండ్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ డ్యూ టు దేర్ గ్రీడ్ అని చెప్పగానే చెప్తున్నారు. అయితే మనం ఇవాళ వై గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్ 18% GST on high rises or say any flat which has monthly maintenance of 7,500 rupees, or a society which bills its residents of 20 lakh per year per annum as amenity charges. ఎందుకు? ఎక్స్పెన్స్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సర్వీస్ అని వీళ్ళు అంటున్నారు, బట్ ఎక్స్పెన్స్ ఆన్ సర్వీసెస్ క్యాన్ బి ట్యాక్స్డ్ అని గవర్నమెంట్ అంటుంది. అయితే మనము ఈ సోకాల్డ్ హై రైజెస్ వాళ్లకు ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు. A builder provides approximately
artificially or superficially some 60 to 70 amenities in a gated community high-rise. These amenities are considered as services, are billed separately as maintenance expenses, and అన్ని క్లియర్గా చెప్తున్నా మీకు, as maintenance expenses by the society, which is called non-profit society, which is registered under Societies Act. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఫ్లాట్కి 7,500 మెయింటెనెన్స్ వరకు నో జిఎస్టీ, బట్ ఇఫ్ దట్ సొసైటీ గెట్స్ 20 lakh, bills 20 lakh as expenses on amenities, will be taxed 18% GST. Means a small apartment which attracts 7,500 rupees as maintenance per month need not pay 18% GST. But the whole society, if it is making 20 lakh, if it bills 20 lakh as amenity charges per year, should pay 18% GST. ఇప్పుడు మనము ప్లేన్గా ఆలోచిస్తే గవర్నమెంట్ సాధారణ అపార్ట్మెంట్స్, సాధారణ హౌసెస్, దీనికి అయ్యే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ లైక్ మెయింటెనెన్స్, గవర్నమెంట్ అక్కడ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తలేదు జిఎస్టీ, మరి ఈ గేటెడ్ కమ్యూనిటీ హైరైజెస్లో జిఎస్టీ ఎందుకు వసూలు చేస్తుంది? ఇదే వాళ్ళకున్న కుళ్ళు, వాళ్ళకున్న ప్రశ్న, ఇల్లీగల్ ప్రశ్న. మీరు చూడండి, ఫస్ట్ యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ లీడింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బై స్టేయింగ్ ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్. ఇది క్లియరా? అంటే మీకు మీరే ప్రొక్లెయిమ్ చేసుకుంటున్నారు దట్ వీ ఆర్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ స్టైల్. The person who is leading a luxurious lifestyle definitely will be paying income tax, right? The person who has bought a flat for 2 crores definitely will be paying an income tax. That means he is living in an upper threshold of a society. అది మీరే చెప్పుకుంటున్నారు. అదే కాకుండా you are claiming that your society provides 70 plus 60 plus amenities. What is amenity and what are bare minimum public resources? దీని డిఫరెన్స్ వీళ్ళకి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారు. ఏ బిల్డర్ తక్కువ అమ్యూనిటీస్ ఇస్తాడో there is probability that he may escape this 18% GST. ఏ బిల్డర్ నేను 60-70 అమ్యూనిటీస్ ఇస్తున్నాను, వాట్ ఈస్ అమ్యూనిటీ? ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ అ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఏ బిల్డర్ ఆర్ ఎ సొసైటీ టు ద రెసిడెంట్స్. ఇట్ ఈస్ అ సర్వీస్. ద సర్వీస్ మే ఆర్ మే నాట్ ఇంక్లూడ్ పబ్లిక్ రిసోర్సెస్ like electricity, water, municipal services and other administrative things, and it may attract and public sector or government participation in maintenance of the building. That includes the roads which are outside that perimeter of the building or high rise. ఇప్పుడు మీ దగ్గర ఒక 2000 కార్ పార్కింగ్ ఉంది. The road, public road just outside your high rise needs maintenance. That is generally not borne by the
builder or a society. The responsibility of the road is of government. So government has to maintain that road on behalf of your society because that is a public property. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ సన్నాసులు అంటే నేను చెప్పింది ఏమో అనుకుంటారు. చాలామంది నేను గోతులు దవ్వుతున్నా, నేను విష ప్రచారం చేస్తున్నా. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, నా ఛానల్ మంచి మార్గంలో పోయి చూసుకోండి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ విల్ ట్యాక్స్ హెవీలీ ఆన్ దిస్ హై రైజెస్ అని చెప్పిన. అయితే మీరు అప్పుడు ఆయన పెద్ద పట్టించుకోలేదు, కానీ ఇట్ విల్ బికమ్ రియాలిటీ బికాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ విత్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐలో ఈ చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో అంతమంది ఉండటం అది శ్రేయస్కరం కాదు. ఇట్ విల్ పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ యాజ్ వెల్ as గవర్నమెంట్ రిసోర్సెస్. ఇట్ విల్ వర్క్ ఆన్ బ్రిమ్, అంటే ఎప్పుడు ఫుల్ యూటిలైజేషన్తో పనిచేస్తుంది. హైరైజ్లో నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చిన. మీరు 20th ఫ్లోర్లో ఉంటారు. ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ, దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ డౌన్ ఆర్ గో టు ఎనీ ప్లేస్ ఇన్ యువర్ బిల్డింగ్ ఆర్ పక్క బిల్డింగ్లో ఏదైనా వాడుకోవాలని పోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ అ ప్రైమరీ నీడ్ టు లివ్ ఇన్ ఎ గేటెడ్ హై రైస్. అదే ఒక ఇండిపెండెంట్ ఇంట్లో లేదా చిన్న ఫ్లాట్లో he may walk down the stairs or get out of the gate and go out and do whatever he want. But in a gated community high rise, especially high rises, when you want to move from one place to another, you have to use electricity as primary mode of power, which is used while you move from one place to another. Just moment kosam you have to use power. అదే కాకుండా వాటర్ పంపింగ్, ఎలక్ట్రిసిటీ, కామన్ ఎలక్ట్రిసిటీ, మెయింటెనెన్స్ ఆఫ్ పార్క్స్, లైటింగ్, సెక్యూరిటీ, అంటే ఇవన్నీ ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్, చాలా ఇంటర్నల్ అమ్యూనిటీస్, పంప్స్, ప్రెషర్ థింగ్స్, అంటే ఎస్టీపీస్, ఇవన్నీ పవర్తోని న్యాచురల్ రిసోర్సెస్తోని వాడుకలోకి వస్తాయి. అంటే నువ్వు హై రైజ్లో ఫ్లాట్ కొనడం ఈజీ, బట్ ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇట్ పుట్స్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఇస్ హ్యూజ్. అందుకోసం ఫ్యూచర్లో గవర్నమెంట్ దీన్ని ఎక్కువ ట్యాక్స్ చేస్తుందని నేను ఎప్పుడూ చెప్పిన. చాలామంది నేను అక్కస్సుతో మాట్లాడుతున్నా అంట. నేను అట్లా కాదండి, ప్రాపర్గా 12 ఫీట్ల గోతు దొవ్వి అది మీరు ఎట్లా పడతారో దాని రూట్ కూడా చూపించి ఆ గోతులో బాగా డీప్గా తవ్వి నేను రెడీగా పెట్టుంటా. ఎవడైనా అరోగెంట్ ఫెలో నేను కసితో ఈ రియల్ ఎస్టేట్ని డౌన్ చేయడానికి మాట్లాడుతున్నా అన్నవాడు డైరెక్ట్ వచ్చే 12 ఫీట్ల గోతులో పడతాడు, వాడు లేవడిగా. అంటే నేను థరో ప్లానింగ్తోనే ప్రతి ఒక్క వీడియో చేస్తాను. నేను ఎప్పుడో చెప్పినా, నేనేం చెప్తే రియల్ ఎస్టేట్లో అదే వేదం. నన్ను క్వశ్చన్ వేయకండి, అది కాకపోతే అడగండి. నేను ఇంత కాన్ఫిడెన్స్తో వీడియోస్ చేస్తున్నా కనుకనే మన ఛానల్ మంచి మార్గంలో 5 లక్షల గంటల వాచ్ అవర్స్ దాటి ముందర దూసుకుపోతుంది మన ఛానల్. మన ఛానల్లో వ్యూస్ చూడండి 1000, 1500, 2000 వస్తాయి మ్యాక్సిమం పర్ వీడియో. కానీ వాచ్ అవర్స్ 5 లక్షలు, 5.5 లక్షలు దాటిపోతున్నాయి. ఎందుకంటే నేను అన్ని అబద్ధాలు చెప్తే ఇప్పుడు చాలామంది అంటారు తక్కువ రేట్లో లేవు ఫ్లాట్స్ అంటారు. అసలు ఒక రీటైల్ బయర్ అంటే బిల్డర్కి ఒక ముష్టోడితో సమానం. అంటే యు ఆర్ వర్చువల్లీ బెగ్గర్. బెగ్గర్స్ కెనాట్ డిక్టేట్ బయర్. నేను ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నా, బెగ్గర్స్ కెనాట్ డిక్టేట్ ఎ బయర్. అందుకోసం మీకు ఈ 38 లక్షలు, 34 లక్షల ఫ్లాట్ దొరకదు. అక్కడ బల్క్ బయర్స్ ఉన్నారు,
50, 100, 20, 30 ఫ్లాట్స్ తీసుకుంటాడు. వాళ్ళకి ఆ రేట్లు ఇచ్చేస్తాడు టు ఎస్కేప్ ద డెట్ బర్డన్. వాడి దగ్గర ఒక 4-5 టవర్స్ కట్టిండు, దాంట్లో ఒక 20 ఫ్లాట్స్ ఒక బ్లాక్ ఎవరికైనా ఇచ్చేస్తాడు 34 lakhs. సో దట్ ఆ క్యాష్ ఫ్లో నుంచి మిగతా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, లేదా ఇంట్రెస్ట్ పేమెంట్ చేయొచ్చు. మీరు ముదనష్టపై ఒక ఫ్లాట్ చిప్పలా పట్టుకొని బిల్డర్ దగ్గర పోయి అడుక్కుంటే మిమ్మల్ని కుక్కర్ చూసినట్టు చూస్తాడు. సారీ వర్డ్స్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే చాలా మంది కమెంట్స్ ఇస్తుంటారు, ఎక్కడ నీవు చెప్పినట్టు ఎక్కడ పడేది, యు ఆర్ ఎ బెగ్గర్. మీకు ఎన్నిసార్లు చెప్పినా, మీరు అందరు కలిసిపోండి, కలిసిపోయి ఒక 5-6 ఫ్లాట్స్ నెగోషియేట్ చేస్తే డెఫినెట్లీ ఆ రేట్లో వస్తుంది. మీకు ఇగో, వేరే వానికి ఎక్కడ లాభం అవుతుందని భయం. మీరేం చేస్తారు, మీ చిప్ప ఒకటే పట్టుకొని మన దగ్గర పోతారు. చిప్ప పట్టుకొని మీరు పోయినప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, మీరు బిచ్చపోవడం అనిపిస్తుంది. బిచ్చపోవడంతో ఏం నెగోషియేట్ చేస్తారు వాడు? చాలా మంది కమెంట్స్ పెడుతుంటారని నేను డైరెక్ట్గా మాట్లాడుతూనే వాళ్ళ. నేనేం చెప్తానో రియల్ ఎస్టేట్లో అది వేదం. అరోగెంట్ అనిపిస్తున్నా కదా నేను? అరోగెంటే. ఏం అక్యురసీతో చెప్పినాను నేను. నా వీడియోస్ చెక్ చేసుకోండి, నేను క్లియర్గా చెప్పిన రాబోయే రోజుల్లో హై రైజెస్ పై కేసులు ఎక్కువైతాయి, ఈవెన్ మెయింటెనెన్స్ మీద కేసులు ఎక్కువైతాయి. ఇవి కూడా ఎన్నిసార్లు చెప్పిన. మెయింటెనెన్స్ ఇష్యూ ఈజ్ ద మోస్ట్ అంటే నెగ్లెక్టెడ్ ఇష్యూ ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్. ప్రాక్టికలీ షుడ్ బి ఆన్ నంబర్ 1 లిస్ట్, ప్రయారిటీలో ఉండాలి. కానీ కొనుక్కున్న వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ కదా, అంటే బుర్ర బాగా వలిసిపోయింది వీళ్ళకు, అంటే పనిచేస్తలేదు బుర్ర, అరోగెంట్ అయిపోయినారు వీళ్ళు. మెయింటెనెన్సే కదా అంటున్నారు. ఇప్పుడు చూడండి, 7,500 ప్లస్ 20 lakhs యాన్యువల్ టర్న్ ఓవర్ అయ్యే ఒక సొసైటీకి 18% జిఎస్టీ కట్టాలి. అసలు ఈ జిఎస్టీకి ఈ 20 lakhsకి ఏం సంబంధం? ఇప్పుడు ఒక టవర్ ఉంది మన దగ్గర హైదరాబాద్లో, టవర్ మినిమం 200 to 220 ఫ్లాట్స్ ఉంటుంది, 220, 240. వీడెవ్వడు జిఎస్టీ తప్పించుకోలేడు. జిఎస్టీ తప్పించుకోవాలంటే ఒక ఫ్లాట్ యొక్క అంటే ఒక హై రైజ్లో ఒక ఫ్లాట్ యొక్క ఈఎంఐ అంటున్నా, మెయింటెనెన్స్ ఛార్జెస్ 1,600 ఉండాలి. దట్ ఈజ్ ఇంపాసిబుల్. 1,600 ఈఎంఐ ఉంటే కానీ 18% జిఎస్టీ తప్పించుకోవచ్చు. అంటే నార్మల్ హై రైజెస్లో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హై రైజెస్ అంటే ఏ హై రైజ్ కూడా 18% జిఎస్టీ మినహాయింపు లేదు. అయితే చాలామంది అంటారంటే ఈ 18%, అబౌవ్ 10% ఈ జిఎస్టీలు క్రూరత్వం కాదా? వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ లగ్జరీస్, అంటే లగ్జరీతోని బతికే పర్సన్ అని నువ్వు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నావు. లగ్జరీ అంటే వానికి 5,000-6,000 లెక్కలేదు. దట్స్ వై 7,500 పైన వస్తే మీరు కట్టండి, లేకపోతే కట్టొద్దు అంటున్నారు. బట్ ఎవ్రీ సొసైటీ ఇఫ్ నాట్ ఫ్లాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్కి 5,000 మెయింటెనెన్స్ ఉంది, దాంట్లో 220 ఫ్లాట్స్ ఉన్నాయి. యూ క్యాన్ ఎస్కేప్ జిఎస్టీ, బట్ సొసైటీ కెనాట్ ఎస్కేప్ జిఎస్టీ. 5,000 ఉన్నందుకు యూ కెన్ ఎస్కేప్ జిఎస్టీ, బట్ యువర్ సొసైటీ కెనాట్ ఎస్కేప్ జిఎస్టీ, బికాస్ సమ్ ఆఫ్ యువర్ 5,000s విల్ క్రాస్ 20 lakhs per year. అంటే ఇంటెలిజెంట్గా డిజైన్ చేశారు. దీంట్లో తప్పించుకోవడానికి ట్రై చేసినా సొసైటీ పట్టుబడుతుంది. అయితే దీంట్లో ఇంకో కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. ఇఫ్ ద ఫ్లాట్స్ ఆర్ చాలా తక్కువ ఉంటాయి, ప్రతి ఒక్క బిల్డింగ్కి ఒక సొసైటీ, నాన్ ప్రాఫిట్ సొసైటీ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దీన్ని బైపాస్ చేయాలి జిఎస్టీని అంటే. కానీ అలాంటి పాసిబిలిటీస్ లేవు, ఎందుకంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది హైదరాబాద్లో. ఏమంటే వాడు 20-30 ఫ్లోర్స్ కట్టేస్తారు. ఇప్పుడు ఒక 5 floor, 8 floor, ఒక ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉన్న అటువంటి అపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి హై రైజెస్. హై రైజ్ అనగానే ఇప్పుడు 21 meters అబౌవ్ ఇస్ కన్సిడర్డ్ హై రైజ్. అంటే అబౌవ్ 7
floors is an high rise. 21 meters as 7 floors సంథింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం 7 floors వరకు ఏదైనా బిల్డింగ్ ఉంటే అది ఒక హై రైజ్ యొక్క కండిషన్స్ పాటించవలసిన అవసరం లేదు. ఇట్ క్యాన్ ఆపరేట్ లైక్ ఏ నార్మల్ అపార్ట్మెంట్ విత్ బేర్ మినిమం అమ్యూనిటీస్. అంటే వాటరు, వాచ్మ్యాన్, ఎలక్ట్రిసిటీ, లిఫ్ట్, ఇంతవరకు ఒక ట్రాన్స్ఫార్మర్. దీంట్లో వాకింగ్ ట్రాక్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఏమి ఉండవు. ఓ 7-8 వరకు మీరు అంటే యూ నీడ్ నాట్ ఫాలో ద స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫర్ ఎ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్. యువర్ బిల్డింగ్ విల్ బికమ్ అన్ నార్మల్ అపార్ట్మెంట్ if it is about 7 to 8 floors, depending on the meters, number of meters that apartment is. అంటే మీరు ఇండివిజువల్గా జిఎస్టీ ఎస్కేప్ అయినా సొసైటీగా యూ హ్యావ్ టు పే జిఎస్టీ. తప్ప సొసైటీగా జిఎస్టీ పే చేస్తే ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద మెంబర్స్. సో ఇఫ్ యూ ఆర్ ఈవెన్ పేయింగ్ 5,000 or 4,000 maintenance charges, you are bound to pay GST because the sum of your maintenance is about 20 lakhs. అంటే ఒక చోట వెసులుబాటు ఇచ్చి ఇంకో చోట దే ఆర్ సకింగ్ అవుట్ జిఎస్టీ. ఈ పాలసీ యొక్క అర్థం మీకు అర్థం అయిందో కాలేదో. గవర్నమెంట్ వాంట్స్ టు డిస్కరేజ్ హై రైజెస్. Government want to discourage high rises. Though government is earning revenue because of this registration of these high rises, still on long run, government is facing lot of issues maintaining these high rises. So, for example, ఒక 20 lakhs లిమిట్ అక్కడనే క్రాస్ అవుతుంది అనుకోండి. ఈచ్ ఫ్లాట్ హ్యాస్ టు పే 900 rupees యాజ్ అడిషనల్ జిఎస్టీ ఫర్ ఎవ్రీ ఫ్లాట్. మీ మెయింటెనెన్స్ కాకుండా ప్రభుత్వానికి 900 ఇచ్చేయాలి. మీరేం గడబడి చేయొద్దు. మీరేం గడబడి చేయకుండా 900 ఇవ్వాలి, ప్రతి నెల ఇవ్వాలి. దట్ ఈస్ అ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది సర్వీస్ యు ఆర్ యూజింగ్. You may or may not use in gated community houses. You may not use your services, but the sum of your services exceeds 20 lakhs. You are bound to pay 18% GST on the sum and the total amount you are using as an amenity. Clear? అంటే మీరు 3,000 మెయింటెనెన్స్ కట్టినా మీ టోటల్ అమౌంట్ 20 lakhs దాటిపోతే, అంటే నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ మోర్ ఉంటే 20 lakhs ఈజీ దాటిపోతుంది. ఇఫ్ యూ ఆర్ పేయింగ్ 3,000 ఆల్సో యూ హ్యావ్ టు పే 18% జిఎస్టీ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆన్ యువర్ అంటే సొసైటీ బిల్. అంటే మీ నాన్ ప్రాఫిట్ సొసైటీ ఏం రిజిస్టర్ అయి ఉంటుందో దానిపై వచ్చే బిల్లుపై 18% మీరు పే చేయాలి. అంటే 7,500 అనేది ఒక నిబంధన. అంటే గవర్నమెంట్ ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు హైదరాబాద్లో మాత్రం పనికిరాదు. యూ కెనాట్ ఎస్కేప్ జిఎస్టీ ఇన్ హైదరాబాద్ జస్ట్ బికాస్ దేర్ ఈజ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇన్ హైదరాబాద్. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ designed by the government to extract maximum prices for the land which are in government control. గవర్నమెంట్ తెలివిగా అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎరేసి ఒక ఎకరం 170 కోట్లకు అమ్మినా అక్కడ బిల్డింగ్ కట్టి అదొక 4-5 కోట్లకు ఒక ఫ్లాట్ అమ్మినా దాని టోటల్ అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ పై 18% జిఎస్టీ లైఫ్ టైం గవర్నమెంట్కి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మిలినియర్స్ కదా, మాకు అవసరం లేదు, మేము ఇంటర్నేషనల్ స్కూల్స్
స్టార్ హాస్పిటల్స్, స్టార్ ఎమ్యూనిటీస్, లగ్జరియస్ లివింగ్, స్విమ్మింగ్ పూల్స్, బ్యాడ్మింటన్ కోర్టు, జిమ్, క్లబ్ హౌస్, ఇన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు, ఇవన్నీ మీరే చెప్పుకున్నారు కదా. సో వై డోంట్ పే 18% జిఎస్టీ? లేదా రేపు దయదలిచి 12% జిఎస్టీ చేయొచ్చు, 10% చేయొచ్చు, 8% చేయొచ్చు. బట్ యు కెనాట్ ఎస్కేప్ జిఎస్టీ బికాస్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ లివింగ్. The mistake made by a builder claiming his high rise as a luxurious property with so many amenities which the customer or the property owner or flat owner may or may not use still attracts GST because you are just a owner, a part owner of that property. This is a punishment given by government legally to the person who wants to live a luxurious lifestyle, so-called luxurious lifestyle. నేను అందుకోసం నా ఛానల్ ని నెగటివ్గా చూసే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, నేను ప్రాపర్గా గోతులు తీస్తా అండి, నేను ప్రాపర్గా రింగ్ వేస్తా. ఫస్ట్ నేను స్కెచ్ మామూలుగా వేయనండి. ఏదైనా ఒక వీడియో చేసే ముందు నేను అబ్జర్వ్ చేసేది ఏమంటే తన చుట్టుముట్టు ఎంతమంది మూర్ఖులు ఉన్నారని. ఆ మూర్ఖులపై ద ఇంటెన్సిటీ ఆఫ్ ది వీడియో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది క్లెయిమ్ చేస్తారు కదా, మేము చాలా ఇంటెలిజెంట్, మేము చాలా లగ్జూరియస్, మేము వీ లివ్ ఇన్ ఏ అంటే అల్ట్రా మోడర్న్ ఎలీట్ పీపుల్ మధ్యలో ఉంటున్నా అంటే, ఎలీట్ పీపుల్ మధ్యలో ఉంటున్నా అంటే లగ్జరీ లివింగ్ ఉందంటే యూ ఆర్ బౌండ్ టు పే సంథింగ్ టు ద గవర్నమెంట్ బికాస్ యూ ఆర్ యూజింగ్ ఆర్ మిస్యూజింగ్ the natural resources and the plain vanilla resources to its heat. మీరు హెయిర్ సలూన్కి పోయి 500 ఖర్చు చేస్తారు, మీరు కిందున్న క్లబ్ హౌస్కి మీరు ఖర్చు చేస్తారు, మీరు కిందున్న మీ ఇంట్లో 2 లగ్జరీ కార్లు ఉంటాయి, ఖర్చు చేస్తున్నారు. అనేక లగ్జరీస్ థింగ్స్ యు ఆర్ యూజింగ్ ఇట్. But when it comes to taxing, you are paying income tax. That's okay. But apart from income tax, apart from paying wealth tax, you are misusing the natural and government resources. That's why the GST is the thing which you cannot escape in your lifetime. Lifetime vata idi. This shows the attitude of government towards high rises. నేను ఏదైనా చెప్పినా అంటే చాలా మంది అరోగెంట్ అనుకుంటారు, నేను ఏది చెప్పినా అంటే అదే ఫైనల్. హైదరాబాదులో ప్రాపర్టీ ప్రైజెస్ పడలేదండి, మీరు ఏ ప్రాపర్టీ ప్రైజెస్ ఎంత సేల్స్ అయినాయి మీకు తెలుసా? లగ్జరీ సెగ్మెంట్ ఈస్ బూమింగ్ అని ఒక స్టేట్మెంట్ వస్తుందండి. సో మెనీ ప్రాపర్టీస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్, రిజిస్ట్రేషన్ పేపర్స్ అని వస్తుంది, దాని వాల్యూస్ వస్తుంది. వాట్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీ వాజ్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్, దిస్ మంత్, దిస్ వీక్, వెదర్ ఇస్ దిస్ ఓల్డ్ ప్రాపర్టీ, న్యూ ప్రాపర్టీ, రీసేల్ ప్రాపర్టీస్, ఆర్ ద పర్సన్ వాజ్ బాట్ బల్క్ ఫ్లాట్స్ ఇన్ బల్క్ అండ్ రీసెలింగ్ దెమ్. దీని ఎవిడెన్స్ ఏం లేదు, దీని క్లియర్ కట్ అంటే దాన్ని బైసెక్ట్ చేసిన డేటా ఏం లేదు. ఈ డేటాని ప్రాపర్గా స్టడీ చేసి ఇస్తలేడు. సో మెనీ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్. బేస్డ్ ఆన్ దట్ ద రియల్ ఎస్టేట్ ఇస్ బూమింగ్. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సెల్ అవుతుందా, ఒక 100 years ప్రాపర్టీ సెల్ అవుతుందా, ఒక ఫ్లిప్ చేసే ప్రాపర్టీ సెల్ అవుతుందా, ఫ్లిప్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, ఒక 100-year ప్రాపర్టీ యొక్క నెట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, 100-year ప్రాపర్టీకి లాస్ట్ ఇయర్ తీసుకొని అమ్మిన ప్రాపర్టీకి వ్యత్యాసం ఉందా, దీంట్లో ప్రాఫిట్ ఎంత, గవర్నమెంట్కి రెవెన్యూ ఎంత వస్తుంది, ఆ ప్రాపర్టీ యొక్క ప్రాసెస్ ఏమి, దాని
టోటల్ పేపర్ వాల్యూ ఏమి, వాల్యుయేషన్ ఏమి, అంటే ఏది కన్సిడర్ చేయకుండా రియల్ ఎస్టేట్ ఈజ్ బూమింగ్, ప్రీమియం సెగ్మెంట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్. హైదరాబాదులో 80% ఫ్లాట్ సెగ్మెంట్ అల్ట్రా ప్రీమియం ఉంది. అందుకోసమే ఇప్పుడు కూడా ఎప్పుడైనా మీరు పోయినా 3.5 లక్షల ఫ్లాట్లు హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్లో ఖాళీగా ఉంటాయి. దాంట్లో సేల్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ 3.5 ల్యాక్ ఒక 200 ఫ్లాట్స్ లాస్ట్ టైం సెల్ అయినాయంటే, ఇప్పుడు ఒక 220 ఫ్లాట్స్ ఇయర్ సెల్ అయినాయంటే వాడేమంటాడంటే 10% గ్రోత్ అంటాడు. అక్కడ 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. 200 ఫ్లాట్లు ఉంటే ఇప్పుడు ఈ ఇయర్ 220 ఫ్లాట్లు సెల్ అయినాయి. ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 200 ఫ్లాట్స్ లాస్ట్ ఇయర్, ఈ ఫ్లాట్స్ 200 ఫ్లాట్స్ మీరు క్యాలిక్యులేషన్ తీసుకోండి, ప్లస్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దిస్ 200 ఫ్లాట్స్ అండ్ 220 ఫ్లాట్స్ చూసుకోండి. అంటే ఇలాంటి డీటెయిలింగ్ ఎవరికి వద్దు. పిచ్చి కూతలు కూస్తుంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు ఈ రేట్లు ఎక్కడున్నాయి హైదరాబాద్లో అంట. పడతలేవండి రేట్లు, ఎవడు తక్కువలు ఇస్తలేడు, ఇవ్వకపోతే కొనకండి. ఇప్పుడు గ్రోత్ నిజమై ఉంటే 100,000 ఫ్లాట్లు అమ్ముడుకోవాలి. ఎవరి దగ్గర అంత రిసోర్సెస్ లేవు. గుర్గాం 11% పడ్డది, ముంబై 12% పడ్డది. పాపులర్ బెంగళూరు లాంటిది కొద్దిగా స్టేబుల్ ఉంది విత్ 3% ఫాల్. ఆల్ ఓవర్ వరల్డ్ ప్రాపర్టీస్ ప్రైస్ పడుతున్నాయి. అమెరికాలో అయితే ఘోరంగా పడిపోయినాయి. బట్ టోటల్ ప్రపంచంలో పడ్డాయి కానీ హైదరాబాద్లో పడతలేవు. హైదరాబాద్లో హయ్యెస్ట్ ఇన్వెంటరీ లెవెల్ టోటల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇప్పుడు హయ్యెస్ట్ ఇన్వెంటరీ లెవెల్ ఇన్ అ సిటీ అంటే హైదరాబాద్. అన్సోల్డ్ ఫ్లాట్ ఇన్వెంటరీ హయ్యెస్ట్ హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడు ఏమంటారు? మీ దగ్గర డేటా ఉంటుంది. నేను డేటా ఎందుకు చెప్తా? నా ఇష్టం అది. వింటానంటే లేకపోతే లేదు. కొనండి పోయి దమ్ముంటే. మీపై మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండి రియల్ ఎస్టేట్ పడతలేదు, భూమి వచ్చింది అనుకుంటే పోయి కొనుక్కోండి. నా వీడియో ఎందుకు చూడమంటాడు? ఎవరు చూడమంటలేడు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నిజం. ఇష్టం ఉంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇది కూడా చెప్తున్నా వెసునవాడు. నేను చెప్పిందే నమ్మాలి. నేను ప్రూఫ్ చూపిస్తే నేను ప్రూఫ్ చూపియా. నేను చెప్పిందే నిజం. ఈయనటోడు లాభపడతాడు, ఈయనోడు గంగల మునుగుతాడు. ఇట్స్ ఎ థ్రెట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ ఇస్ డెడ్. మీరు గవర్నమెంట్ కూడా ఇప్పుడు అమ్మడానికి ట్రై చేస్తలేదు ప్రాపర్టీస్. మీరు చూడండి, ఈ పాజ్ మోడ్లో ఎందుకు పోయింది? డ్యూ టు హైడ్రా యూజ్ చేసి గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని ట్రేస్ బ్యాక్ చేసుకొని బల్క్లో నెక్స్ట్ 6 monthsలో తెలంగాణ ప్రభుత్వం విపరీతంగా భూములు అమ్ముతుంది. హైడ్రా ద్వారా ఈ కబ్జా భూములని బయటికి తెచ్చి, అంటే అల్ట్రా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ పక్కన పెట్టి ఈ నార్మల్ కాలనీస్లో, శివార్లలో పబ్లిక్ ల్యాండ్స్ని ఆప్షన్లో పెడుతుంది. దట్స్ వై హైడ్రా హాస్ బికమ్ యాక్టివ్. అంటే ఇవన్నీ పెద్ద అబ్జర్వ్ చేస్తే వచ్చేవే, దీనికి పెద్ద లాజిక్ ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎకనామిక్ ఇది కొలాప్స్ అవుతుంటే, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంటే, సాఫ్ట్వేర్ సెక్టర్ పడిపోతుంటే, రియల్ ఎస్టేట్ మాత్రం బ్రహ్మాండంగా ఉందట హైదరాబాద్. ఇది ఎంత లాజికలీ ఎంతవరకు కరెక్ట్? కానీ నేనేం చెప్తున్నా అంటే, జిఎస్టీ irrespective of the percentage, government may go down, go up or remain stagnant 18%, 12%, 10%. మీ ఇష్టం ఏ జిఎస్టీ అనుకున్నా, you cannot escape GST. GST will be permanent throughout the life. The percentage may vary if the government feels sorry about your affairs. ప్రస్తుతానికి 18% GST అంటున్నారు. Tomorrow it may come down to 14% or 12%. If FM decides or Modi decides to give some relief to the high-rise property owners, they may feel pity on you.
Though you are claiming a luxury life, it has become a burden to you instead of a luxury. So government will find pity on you and reduce GST. But GST is going to stay forever. నేను అందుకోసం ఈఎంఐ క్యాలిక్యులేషన్లో జిఎస్టీ అంటున్నా, మెయింటెనెన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మెయింటెనెన్స్తో పాటు మంత్లీ ₹900 జిఎస్టీ పర్మనెంట్గా పెట్టుకోండి. ₹900 you have to pay GST on a flat as percentage of maintenance, because you may or may not use that amenity. దీంట్లో క్రిటికల్ అండ్ మోస్ట్ డిస్ట్రెసింగ్ పార్ట్ ఏమంటే, పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ఈవెన్ 10% ఆఫ్ ద అమ్యూనిటీస్, బట్ దే ఆర్ పేయింగ్ 18% జిఎస్టీ. అందుకోసము నేను చెప్పింది వేదవాక్కు. రియల్ ఎస్టేట్కి దిక్సూచి నేనే దిక్కు, నన్నే నమ్మాలి. నేను అరగంట కాదు, యాక్యురేట్గా మీకు రాబోయే ప్రాబ్లమ్స్ని అంటే పూసగుచ్చినట్టు చెప్పిన. మీరు శాడిజం అనుకోండి, మీకు ముందు చూపు అనుకోండి, నాకు అందే ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏమని అనుకోండి. నేను ఫ్యూచర్ సిటీ గురించి కూడా క్లియర్గా చెప్పిన. ఫ్యూచర్ సిటీ ఇస్ డెడ్. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఫర్మ్ బిలీవర్ ఇన్ మిరాకిల్స్, I don't want to interfere into the affairs of miracles, but fourth city is dead. Seeing the political atmosphere, fourth city is dead. Don't invest in fourth city, future city. There is no future for the future city. If there is a future, it is 25 plus years. You have to stay invested to make some money in future city. A single 300 feet road and 2 radial roads will not decide the future of a city. పద్యభాగం గద్యభాగం ఎట్లా చెప్తాను అట్లా చెప్తున్నా. ఆదిబట్ల మీరు ఒక్కసారి పోయిరండి, ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. నేనేం పెద్ద క్లెయిమ్ చేస్తాను. యూ జస్ట్ విజిట్ ఆదిబట్ల, which was envisioned 10 to 15 years ago. 10-15 years ago అన్ని అమ్మేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూసి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉన్న ఫ్యూచర్ సిటీ, 25 to 30 కిలోమీటర్స్ ఉన్న ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ మీకు కళ్ళ ముందర కనిపిస్తుంది. నేను ఇక దీనికన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదు. సో ఎవరెవరు గేటెడ్ హై రైజ్లో ఉంటున్నారో వాళ్ళకంతా బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే 18% జిఎస్టీ యూ కెనాట్ అవాయిడ్. At the end of the 20-year EMI tenure, you will be paying about 2,15,000 just GST for owning a property. 2,15,000 20 yearsలో మీరు GST పే చేస్తారు. That is tax on the maintenance. Expenses by GST is 2,15,000 minimum. A flat owner should pay in Hyderabad. There is no escape అని అందరికీ శుభవార్త చెప్తూ, నా ఛానల్ని బ్లేమ్ చేసే కన్నా మీ బుర్రలను బ్లేమ్ చేసి ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ని సర్టిఫికెట్స్ని తిరిగేసి, నా టీచర్స్ నాకు ఏ రకంగా లాజికలీ నాకు టీచ్ చేశారో, మా పేరెంట్స్ నాపై లక్షలు పోసి నన్ను సోకాల్ ఎడ్యుకేట్ చేసి నేను ఒక CEO, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక ఇంజనీర్ అయిపోయాను. కానీ ఇంత సింపుల్ లాజిక్లీ నేను గ్రహించలేకపోయాను అంటే నా ఎడ్యుకేషన్ ఏ రకమైన ఎడ్యుకేషన్ పొందాను అని మీ తలని ఇట్లా బండకేసి కొట్టుకొని నన్ను గుర్తు చేసుకుంటూ చల్లగా అందరూ ఆ ఫ్లాట్లలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.